దుక్కి దున్ని ఇత్తనాలేసిన కాంచెలి పంటను సంటి బిడ్డ లెక్క సాకుతాడు రైతన్న. గింతంతేమన్నా పురుగొచ్చినట్టు అనిపించినా ఎమ్మటే మందులు కొడతాడు. అదనుకు నీళ్లు లేకుంటే చెరువు నుంచో పక్కపొంటి బావి నుంచో పైపులు వరుసుకొని ఎట్లనో గట్ల పంట దక్కించుకుంటానికి తండ్లాడుతుంటాడు. అంతైనాక మార్కెట్కి తీసుకుపోతే అడ్డికి పావు షేర్కి అడుగుతుంటారు. అది ఏరే ముచ్చట గాని మొదలు పంట చేతికి రావాలి కదా. వారెవ్వా, పచ్చని పంటకు చీర కట్టినట్టే ఉన్నది పోర్రి. ఏ చేను చూసినా చుట్టూ చీరలే. ఇటేమో మొక్కజొన్న చేను చుట్టూ వలలు కట్టిండ్రు. ఇంకా జరంత ముంగటికి పోతే పంటలు దక్కాలంటే తప్పదు మరి. పక్షులు, కోతులు, అడవి జీవాలు శీతం మోపై పంటలన్నీ పొతం పెడుతుండే వరకు ఇట్లా తీరి ఇకమతులు చేసిర్రు రైతన్నలు. జగిత్యాల జిల్లా రాఘవపేట్, ముత్యంపేట రైతులు ఇట్లా షేండ్ల చుట్టూ చీరలు వలలు కడితే కోరుట్ల ఏరియాల తెల్లజొన్న పంటను కాపాడుకుంటానికి మైకుల సౌలతి వేసుకున్నారు రైతన్నలు. కొట్టి తోట చుట్టూ తిరుగుతుంటే తిరగంగా లేవపోవు. ఇప్పుడైతే ఈజీగా అయిపోయింది. ఈ చీరలు కట్టుడు మంచిగా ఒక్క చిలకాలు ఆలది. హగనట చీరలు వలల్ని చూసి పిట్టలు, కోతులు ఇటు మోకాన్నే వస్తలేవట. ఒకళ్ళు వచ్చినా అండ్ల చిక్కబడతాయి కాబట్టి బుగులుకు రావంటున్నారు. యాసంగిలనే వాతావరణం కింద మీదై పంటలు చక్కగా వండలేదని ఈ తాప శాన మట్టుకు మొక్కజొన్న, తెల్లజొన్న పంటలేసిండ్రు రైతులు. కాలం మంచిగానే అవుతుంది. పంట చేతికొస్తుంది అనుకుంటే కోతులు, పక్షులతోని తిప్పలైతుంది. మొక్కజొన్నకు ఈ కవర్లు కప్పడం కానీ, వల చుట్టడం కానీ, కోతుల బెడద నుండి రక్షించుకోవడానికి, పందుల బెడద నుంచి రక్షించుకోవడానికి రాత్రిపూట వచ్చి పటాకులు కొట్టుడు. ఎవ్వలకు దోషినట్టు వాళ్ళు పంటలను కాపాడుకుంటానికి తండ్లాడుతుర్రన్నట్టు. ఎండలకు పగటిలు ఎక్కువ వస్తలేవు గాని పొద్దుగాల మాపటిలి పుట నేరి గిసొంటి ఈకమతులు చేయనోళ్ళు పొద్దుమాపు పెరడి కావలు ఉండాల్సిందే, పిట్టలను కొట్టాల్సిందే. ఊకూకే పోయి ఎన్నిటిన నెల్లగొడతాం, ఎంతక నెల్లగొడతామని గిసొంటి ఈకమతులు చేస్తుర్రన్నట్టు. అన్నదాతల ఇగురమే ఇగురం పోన్రి.